ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అలా ఒక బెగ్గర్ని తక్కువ అంచనా వేస్తే ముప్పు తిప్పులు పెట్టి 3 చిలువల నీళ్లు తాగించారంట. అది ఎలాగో తెలియాలంటే వీళ్ళని పిలవాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం అండ్ యాదవరాజు టీ. నమస్కారం సార్. అంటే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. ఇప్పుడు నాకు ఢిల్లీలో పెద్ద జాబ్. అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ సెటిల్, విల్లా గిల్లా, పెళ్లి. ట్రైన్ టైం అవుతుంది. నేను రైల్వే స్టేషన్ లో వెయిట్ చేయాలి. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, ఉన్నవాడి కొంచెం దిస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. ఒక 10 రూపాయలు ఏంటి మేడం? 10 రూపాయలా? నాతో 1 రూపాయి కూడా లేదు. అన్నం తిని 10 రోజులు ఏంది మేడం? ఒక యాపిల్ ఉంది, తీసుకో. యాపిలా? ఎంజాయ్ ఎంజాయ్. 10 రూపాయలు కూడా లేదు కదా. పట్టుకో. అయ్యో, యాపిల్ ఇచ్చిందా? యాపిల్ ఎంజాయ్. పండగ పండగ. I will come to Delhi and we will discuss. దూరమా దూరమా. ఏదో పందికొక ముఖం ఒకటేసుకుని ఏంద్రా? ఏంది ఏంద్రా? హలో హలో చెప్పురా. ఏడున్నారా? బస్ స్టాండ్ లో ఉన్నాం. ఇక్కడ రైల్వే స్టేషన్ లో మన బిచ్చగా మనోబాల్ దెబ్బతీసినాడు. మన గ్రూప్ అందరు తొందరగా రండి. ఫోటో పెట్టరా? పెడుతున్నా చూడు లైన్ లోడు. పెట్టుకో. మళ్ళీ తీసుకో ఫోటో, మళ్ళీ తీసుకో. ఏనే రండి తొందర రండి. ఎందుగా నవ్వుతాను? ఎవరు నవ్వుతుండు? అరే నవ్వుతాను మళ్ళీ నవ్వుతారేమంటావు? ఇచ్చిలేసిందా నీలాగా నవ్వుతున్నా అంటావు? ఏంటి నవ్వట్లే? ఒరే కింద పడితే పళ్ళు పళ్ళు బయటకు వచ్చాయి, నవ్వట్లే నేను. అవునా? నవ్వుతాను అనుకున్నా. ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ. ఓకే, నో ఇష్యూ. సాఫ్ట్వేర్ 5 లక్షలు వస్తుంది. సార్ అన్నం తినక 4 రోజులు అవుతుంది సార్. ప్లీజ్ సార్ ఎంతో కొంత దానం చేయండి సార్. ప్లీజ్ సార్. సార్ అన్నం తినక 4 రోజులు అవుతుంది సార్. 4 రోజులు అవుతుందా? అవును సార్. నిమిషం ఆగు. ఇలా ఇంటిచిన కోటే పెట్టుకో పైసలు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్. మీరు ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్. ఓ నెలకి 30-40 వేలు శాలరీ ఉంటుందా? ప్రజెంట్ 70. నెల తర్వాత 5 లక్షలు. 5 లక్షలు. సిగ్గు లేదురా నీకు? సిగ్గు లేదు? 5 లక్షల శాలరీ వస్తుంటే ఒక 50 రూపాయలు ఇవ్వాలి ముష్టివాడికి. మనిషిలో కాదువా? ఇస్తాను సార్. తీసుకో. థ్యాంక్ యూ సార్. అవి కూడా ఇవ్వండి సార్ కొన్ని. యాక్ట్ చేసిన ఇంకా 5,000 ఈజీగా సంపాదించవచ్చు. అవునా సరే. మీరు డబ్బా ఆకలి అవుతుందా? బ్రో అర్థమైతే లేదు. నేను మీటింగ్ లో ఉన్నా. ఏం మారుతున్నావు నువ్వు? సార్ మా నాయన మాటలు రావు సార్. 10 రూపాయలు ఇస్తే పోతాం సార్. అరే నేను ఎక్కడో చూసాను. నేను ఎక్కడ చూడలేదు సార్. ఇదో సార్ ఇది కట్టిల్లా చూడలా. 10 రూపాయలు సార్. చచ్చిపోతారు సార్. సార్ ఇచ్చే సార్ నాకు కూడా. బాబు ఇగో ఫస్ట్ ఊరు వెళ్ళాలి. ఫ్రెండ్ గాడు వస్తా అని చెప్పి ఇంకా రాలే. టైంకి వచ్చినావురా. రేగో నేను ఢిల్లీకి పోతున్నా. మన ఆఫీస్ జాగ్రత్త. నెలకు 5 లక్షలు. ఓకేనా? రెడీగా ఉండు. అమ్మో కింద ఉండేది ఎక్కువ అయిపోయారు. ఫస్ట్ ట్రైన్ ఎక్కిద్దాం. మాలో గిరిలో పండేదంట పుణ్యమే, మా జాబిలికి ఏడాదంత పుణ్యమే. సారు 50 రూపాయలు లేవు సార్. నేను లైవ్ లో ఉన్నాను. ఒక నిమిషం. కళ్ళు లేని కబోదిని, కళ్ళు తెచ్చి కబోదిని, కబోదిని, కళ్ళు తెచ్చి కబోదిని, కదోదోడరన్న. ఏంటండి ఏం అడుగుతారు వాళ్ళు? డబ్బులు అండి. అయ్యో ఇయ్యొచ్చు కదండి, మనోలే కదా. అట్లా
సార్ అదే చేస్తుంది మా ఇంట్లో టీవీ లేదు సార్. అది టీవీ కాదు, ఎక్కువ ల్యాగ్ అవుతుంది. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. నా మొగుడు నా కొడుకు సార్. ఇలాకి కాళ్ళు లేవు కండ్లు లేవు సార్, నడవనికే రాదు. కావాలంటే చూడండి సార్, నడవవు. అయ్యో చూడండి సార్, ఈయనకి చేతులు లేవు సార్, కావాలంటే అడగండి సార్. చేతు లేదా? లేదు. నా కొడుకు నడవలేడు సార్. అవును నడవలేడా? చూడండి సార్. అయ్యో అయ్యో సార్ డబ్బులు సార్. నా దగ్గర లేవు సార్ డబ్బులు సార్. నాకు లేవు, నా దగ్గర సార్ డబ్బులు. థ్యాంక్ యూ సార్. కాళ్ళు లేవు చూడండి సార్, కాళ్ళు లేవు. సరే సార్, నేను వచ్చినది స్టేషన్ వచ్చేసింది, వెళ్తా. నా ల్యాప్టాప్ ఏది, నా బ్యాగ్ ఏది? హలో సార్, హలో. హలో సార్ ఏంద్ర? హలో సారా? అరే నిన్ను ఎక్కడ చూసారా నేను? ఇదంతా చేసింది మనమే. అరే ఎట్లా కనబడుతున్నావురా మేము? లేకురా నువ్వు లేకు ఫస్ట్. నీకు దమ్ము ఉంటే 1 నిమిషం టైం ఇస్తాం రా. ఒక 10 రూపాయలు సంపాదించుకొని రారా. వీడు చూడు. సార్ 10 రూపాయలు సార్. కూర్చో ఇస్తా. మీకు దండం పెడతా, నేను కూడా జాయిన్ అవుతా సార్. ఇంకా నుంచి బిచ్చగాల్ని తక్కువగా చూసినావు అనుకో. ఐఎమ్ ఆల్సో నా మెంబర్ నా. ఒక పని చేయి, యాక్ట్ చేయి, ఏదైనా యాక్ట్ చేసి చూద్దాం. కాళ్ళు లేకుండా చేయి, చూద్దాం. ఫోన్ లేదు సార్, కాల్ లేదు. ఒరే వీడికి ఎక్కువ ఉంది, నడరా. ఎలా అనిపించింది ఇంద్రజ మ్యామ్? సదామన్ యాదమరాజ్ అన్నయ్య నేను ఇద్దరం చాలా చాలా హ్యాపీ. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు. ద హోల్ కాన్సెప్ట్ ఇస్ వెరీ వెరీ గుడ్. సూపర్ గైస్. అండ్ రియాస్ ఏంటండి ఇది, రెచ్చిపోయారు. బల్వీర్ ఈ రోజు మీరు పర్ఫార్మెన్స్ లో వేరే లెవెల్. కృష్ణ భగవాన్ గారు ఒక కాన్సెప్ట్ తీసుకుని ఇది రియల్ ఇలాగే జరుగుతుందేమో అనిపించేలా ఉంది. ఒక ముష్టి యుద్ధం చేశారు మొత్తానికి మీరు. భాస్కర్ గారు చాలా బాగా చేశారు. రియాజ్ యాక్టింగ్ కంటిన్యూటీ అదిరిపోయింది. అందరూ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారు, కానీ యాదవరాజు తప్ప. ఎందుకంటే పెట్టుకుంది బెగ్గర్ వేషం, కానీ చేయనని పెట్టుకున్నారు. చూడండి, అవి చూడలేదు, ఓన్లీ యాక్టింగే చూశాను. ఎవరికి ఏది ఇష్టమో చూస్తారు, అది వేరే విషయం. చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. ఇదే కీప్ ఇట్ అప్, మెయింటైన్ చేయండి. మహేష్ బాబు గారు ఎందుకు అలా అంటారో తెలుసా? ఎందుకంటారంటే మన టేస్ట్ మెల్ల వల్ల. ఏమనుందా జబర్దస్త్ సెట్. ఇస్తే తుక్కు కూడా లెఫ్ట్ తీసుకురా అనుకో, స్టూడియో వస్తుంది. స్టూడియోలో రష్మిని చూస్తే ఆహా అంటారు, మన కృష్ణ భగవాన్ గారు చూస్తే గడ్డపారే.